వీఆర్ ఇన్ వాషింగ్టన్ డీసీ. ఎయిర్బిఎన్బిలో ఉన్నాము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. మార్టినేమో కిడ్స్ ని స్ట్రోలర్ లో పెడుతున్నారు. అండ్ ఐరా పాప ఈస్ వేరింగ్ హర్ షూస్. బై ద వే నేను ఐరా మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నాం ఈరోజు. ఇక్కడ రెంటల్ బైక్స్ పార్క్ చేస్తున్నారు. మా ఈ బాబేమో నేను కూడా ఎక్కుతా అని చెప్పి ఎక్కి కూర్చున్నాడు. ఐరమ్మా, I like your dress. We both have same shoes and same dress. Yes. ఇది మేము ఎయిర్బిఎన్బి తీసుకున్న ఏరియా అయితే మంచిగానే ఉండింది. ఆర్లింగ్టన్ వర్జీనియా అనే ఊర్లో తీసుకున్నాము. ఇది వాషింగ్టన్ డీసీ మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి కదా, ఆడ నుంచి జస్ట్ 15 minutes డ్రైవ్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను అది మేము ఉంటున్న యూనిట్. సో ఇట్ వాస్ పర్ఫెక్ట్ కిడ్స్తో ఉండడానికి. యూజువల్లీ మేము ఎయిర్బిఎన్బీసీ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా క్విక్గా వాళ్ళకి కుక్ చేయడానికి అట్లాంటి దానిలకు ఎయిర్బిఎన్బి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వాషింగ్టన్ డీసీకి 15 minutes డ్రైవ్ అన్నాను కదా. సో ఆడిపోయినాక పార్కింగ్ స్పాట్స్ చూసుకోవాలి. మొత్తం వాకింగే ఉంటుంది. మనం ఒక లొకేషన్లో ఏదైనా టూరిస్ట్ స్పాట్ అనుకుంటే అక్కడ మనకి పార్కింగ్ దొరకదు. సో ఒక చోట పార్క్ చేసి ఆడదాకా నడుచుకుంటూ పోవాలి. సో మేము యూజువల్లీ మార్నింగ్ పార్క్ చేసి ఇంకా రెస్ట్ ఆఫ్ ది డే వాక్ చేస్తూ అట్లా ఉన్నాము. కావాలంటే ఊబర్ అవి కూడా తీసుకోవచ్చు. మేము పోవాల్సిన లొకేషన్ దగ్గరలో పార్కింగ్ స్పాట్స్ స్పాట్ హీరో అనే యాప్లో చూసుకున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ స్పాట్ హీరోలోనే బుక్ చేసినాము కూడా ఒకసారి. బుక్ చేసినాక మాకు పార్కింగ్ స్పాట్కి పోయినాక అర్థమైంది ఏంటంటే యూజువల్లీ స్పాట్ హీరో సపోజ్ టు గివ్ అస్ డిస్కౌంటెడ్ ప్రైజెస్, కానీ ఆడిపోయినాక అర్థమైంది ఏంటంటే స్పాట్ హీరోలోనే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు అక్కడ ఛార్జ్ చేసేదానికంటే. ఆల్మోస్ట్ ఫుల్ డే పార్కింగ్ చేస్తే $16, $18 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. దట్ వాజ్ మచ్ బెటర్ దాన్ స్పాట్ హీరో ప్రైజెస్. సో అట్లా ఒక పార్కింగ్ స్పాట్ సెలెక్ట్ చేసుకొని మేము పోవాల్సిన లొకేషన్ దగ్గర అక్కడ నుంచి రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి వీ యూస్ టు వాక్ అండ్ ఆల్. సో ఇది టైడల్ బేసిన్ ఏరియా అనమాట. ఇట్స్ ద మోస్ట్ పాపులర్ స్పాట్ ఫర్ చెరీ బ్లాసమ్స్ ఇన్ వాషింగ్టన్ డీసీ. ఇందాక కనిపించిన డోమ్ బిల్డింగ్ ఉంది కదా, థామస్ జెఫర్సన్ మెమోరియల్. ఇప్పుడు మనం అక్కడికి నడుచుకుంటూ పోవాలి. సో ఈ ఏరియా మొత్తం ఒక 2-3 days బ్యాక్ మేము ముందొచ్చి ఉండే మొత్తం పింక్గా ఉండేది, చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అన్ఫార్చునేట్లీ వి మిస్డ్ ఇట్. చెరీ బ్లాసమ్స్ 2 types, ఒకటి పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది. 2 types కదా, యాక్చువల్లీ మల్టిపుల్ టైప్స్. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ వైట్లో అట్లా బ్యూటిఫుల్గా ఉంటాయి. బట్ ఈ లైట్ పింక్, బేబీ పింక్ కలర్ అన్నీ అయిపోయినాయి. వైట్వి బ్రైట్ పింక్ మాత్రమే ఉన్నాయి. సో వి మిస్డ్ దిస్. ఇప్పుడు ఆ లేక్ అవతల ఉంది కదా, అది థామస్ జెఫర్సన్ మెమోరియల్, వన్ ఆఫ్ ది పాపులర్ స్పాట్స్. ఇప్పుడు ఆడికి పోవాలి. థామస్ జెఫర్సన్ అంటే ఆయన 3rd US ప్రెసిడెంట్ అండ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ ఫాదర్స్ అంట. సో ఆయన మెమోరియల్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఎన్నో ఇట్లా డ్యాన్స్ వేస్తున్నారు. వీళ్ళు ఇథియోపియన్ కంట్రీ వాళ్ళంట. ఇక్కడ ప్రతి చోట ఎవరో ఒకరు ఏదైనా పర్ఫార్మెన్స్ చేయడమో, ఆర్ ఏదైనా ఒక దాని గురించి ఏదో ఒక మాట్లాడడమో, సంథింగ్ ఆర్ ది అదర్ వాజ్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ప్రతి ఒక్క లొకేషన్లో అట్లానే ఉండింది. మీరు కూడా కొంచెం సేపు చూసి ఎంజాయ్ చేయండి వీళ్ళ పాట. నడిచి టైర్డ్ అయిపోయి ఊరికే కూర్చున్నాం. నేను ఈ బాబు కూర్చొని ఫ్రైస్ తింటున్నాం. ఎంత మంది వచ్చి పలకరించినారంటే సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ అందరు వచ్చి అట్లా మాట్లాడి పలకరిస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము వచ్చిన రోజు చాలా క్రౌడ్ ఉండింది. అక్కడ ఏమేమో జరుగుతున్నాయి, మీరు కూడా చూసే ఉంటారు న్యూస్లో. సో అందుకని మేము ఎక్కువ ఏం చూడలేకపోయినాము. అంటే ఆ డౌన్ టౌన్ ఏరియాలో ఉండడం రిస్క్ అనిపించింది, బికాస్ చాలా మంది ఉన్నారు, ఎక్కువ మంది జనాలు ఉన్నారు. సో ఇంకెందుకులే ఇంతమందిలో పిల్లల్ని పెట్టుకొని తిరగడం అనిపించింది. సో కొంచెం సేపు అట్లా డ్రైవ్ చేసి ఇంకా ఆ ఏరియాలో జార్జ్ టౌన్ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ కప్ కేక్స్ ఒక షాప్ చాలా పాపులర్ అనమాట. సో అది నా చెక్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉండింది. యూజువల్లీ నేను ఏదైనా ప్లేస్కి పోతున్నామంటే అక్కడ ఫుడ్ స్పాట్స్ కానీ మస్ట్ విజిట్ స్పాట్స్ కొంచెం రీసెర్చ్ చేస్తాను. సో అందులో ఈ కప్ కేక్ షాప్ ఒకటి చాలా మంది రికమెండ్ చేసినారు యూట్యూబ్లో అండ్ వెబ్సైట్స్లో. సో వీ థాట్ విల్ గివ్ ఇట్ ఎ ట్రై. బ్యూటిఫుల్గా ఉన్నాయి కప్ కేక్స్, అసలు ఎంత యమ్మీ
యమ్మీగా ఉన్నాయంటే అంత యమ్మీగా ఉన్నాయి. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మేమైతే లైన్ చూసి షాక్ అయినాము. ఎంతసేపు నిలబడాల్సి వస్తుందో అనుకున్నాం, కానీ తొందరగానే అయిపోయింది. ఒక మేబీ 10-15 minutes నిలబడి ఉంటాం లైన్లో. బట్ ఇట్ వాస్ టోటలీ వర్త్ ఇట్. సూపర్ టేస్టీ ఉన్నాయి. అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వస్తే అక్కడ మాకు ఇట్లా ఈ చెరీ బ్లాసమ్స్ ఏరియా ఒకటి దొరికింది. ఒక పార్క్ లాగా ఉందన్నమాట. మనం అక్కడ కూర్చొని పిక్నిక్ లాగా చేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ చెరీ బ్లాసమ్ చెట్టు ఒకటి మాకు దొరికింది. ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్ ఉంది. దానిపైన ఒక చిన్ని టైనీ హార్ట్ హౌస్ కూడా ఉన్నింది. పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు. ఈయన్కి అంటే వాళ్ళకి ఒక స్కెడ్యూల్ ఉంటుంది కదా, ఈ టైం పడుకోవడం, ఈ టైం నిద్రపోవడం. అది డిస్టర్బ్ అయినప్పుడు కొంచెం క్రాంకీ అవుతారు. ఈయన్ కూడా వాడికి మధ్యలో నిద్ర టైంకి బాగా క్రాంకీ అయినాడు నిద్రపోయి వచ్చినప్పుడు. ఇంకా అట్లనే నిద్రపోచ్చి స్ట్రోలర్లోనే కాసేపు పడుకోబెట్టినాము. అట్లా ఎనీవేస్ వాకింగ్ కాబట్టి స్ట్రోలర్లో పడుకోబెడితే వాడు నిద్రపోయినాడు. వాక్ చేస్తున్నాము, అట్లా అయిపోయింది. బట్ హౌ మెనీ మెమరీస్ వి మేడ్. దాని మీద ఆ కష్టం అయితే టోటలీ వర్త్ అనిపించింది. ఇట్స్ డే 2 ఇన్ వాషింగ్టన్ DC. యాక్చువల్లీ నిన్న చాలా తొందరగా బయలుదేరినాము. ఈరోజు అంతకన్నా తొందరగా బయలుదేరాలి, సో దట్ ఎక్కువ కవర్ చేయొచ్చు. నిన్న జరిగినట్టు జరగకూడదు అని అనుకున్నాం. బట్ ఈరోజు టూ లేట్ లిటరల్ 11 అయింది టైం. ఇంత లేట్గా బయలుదేరుతున్నాం బికాస్ నిన్న నడిచి ఎంత టైర్డ్ అయిపోయినాం అంటే ఇంక పొద్దున్న లేలేకపోయినాం. Hello ma'am, good morning. We're coming here every day? Yes. What? మాస్క్ పెట్టుకోవడం, నడచడం, వాళ్ళిద్దరిని స్ట్రోలర్లో వేసుకోవడం, తిరగడం, ఇదే. మా వాకింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ అయింది. నడిచేటప్పుడు ఏం అనిపించదు, ఎందుకంటే సిటీ మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆబ్వియస్లీ క్యాపిటల్ సిటీ కాబట్టి చాలా నీట్గా ఉంది అండ్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్. అసలు అవి చూస్తుంటే అట్లా చూస్తూ ఉండబుద్ధి అవుతుంది. అండ్ మాట్లాడుకుంటూ అట్లా పిల్లలతో టైంపాస్ చేస్తూ ఏదో ఒకటి అట్లా ఏం అనిపించదు. నైట్ పడుకున్నప్పుడు మాత్రం అప్పుడు తెలుస్తుంది కాలు నొప్పులు, బాడీ పెయిన్స్ అన్నీ. సో మా డెస్టినేషన్కి వచ్చినాము. ఈరోజైతే ఫస్ట్ ప్లేస్ ఈ స్మిత్సోనియన్ మ్యూజియం. సో ఇది వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ మ్యూజియమ్స్. ఇది బేసికలీ ఎవల్యూషన్, మ్యాన్ ఎవల్యూషన్, యానిమల్స్ ఎవల్యూషన్, వాటికి సంబంధించిన మ్యూజియం అనమాట. యాక్చువల్లీ బోర్ కొడుతుందేమో పిల్లలకి అనుకున్నాం, కానీ వాళ్ళకైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాట్ ఎవ్రీథింగ్ బట్ ఫ్యూ థింగ్స్. లైక్ ఇక్కడ ఈ బర్డ్స్ డిస్ప్లే ఉంది కదా, రియల్ బర్డ్స్ లాగానే ఉన్నాయి. అదైతే వాళ్ళకి బాగా నచ్చింది. ఇది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండింది. మొత్తం 3 floors 4 floors ఉండే. టు బీ ఆనెస్ట్ మేము మొత్తం అయితే కవర్ చేయలేకపోయినాము బికాజ్ పిల్లలకి అన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించవు కదా. మెయిన్లీ ఐరా కోసం వచ్చినాము. డైనోసార్ ఫాజిల్స్ ఉంటాయి కదా, అవి చూపిద్దామని. ఐరా కన్నా ఓకే, ఇంకా ఈయన్కైతే అస్సలకే ఇంట్రెస్ట్ ఉండవు కదా, వాడికి ఇవన్నీ ఏం అర్థం కూడా కావు. సో కొన్ని ఇట్లా విజువల్గా అట్రాక్టివ్గా ఉన్నవి ఆ డిస్ప్లేస్ మాత్రం బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. ఇంకా అట్ సమ్ పాయింట్ ఇంకా వాడికి అసలు బాగా ఇంకా చాలు బాబోయ్ అన్నట్టు గట్టిగా ఏడ్చిండు. ఇంకప్పుడు బయటికి తీసుకురావాల్సి వచ్చింది. బట్ అంతవరకు అయితే బాగానే కోఆపరేట్ చేసిండు. వాడు కూడా కొంచెం అవన్నీ చూసి ఎంజాయ్ చేసిండు. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం యానిమల్స్ ఎవల్యూషన్ గురించి ఉండింది. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ లివింగ్ యానిమల్ రెప్లికా. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఆబ్వియస్లీ 13.2 feet అంట. 55 years అంటే చనిపోయినప్పుడు దాని స్పెసిమెన్ ఇది. ఐరా దీనిలో కోసమే చాలా ఎక్సైటెడ్గా ఉండింది డైనోసార్ ఫాసిల్స్ చూడాలని. సో ఫాసిల్స్ అంటే ఏంది అని ఫస్ట్ ఐరాకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఐరా ఏమో డైనోసార్స్ అంటే నిజంగానే డైనోసార్స్ బొమ్మలు డైనోసార్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడికి వచ్చినాక ఎక్స్ప్లెయిన్ చేసినాము డైనోసార్స్ అంటే రియల్గా ఉండవు, ఇట్లా ఫాసిల్స్ అంటారు. ఆ ఫాసిల్స్ అంటే ఏంది, అవన్నీ ఇట్లా ప్రిజర్వ్ చేస్తారు. డైనోసార్స్ అంటే రియల్గా ఇంత సైజులో ఉండేవి. అది చూడండి ఎంత పెద్ద ఉంది, అంతోక అన్నో రూమ్ చివరి ఉంది దీంతోక. అంత పెద్దగా ఉండేవి అప్పట్లో యానిమల్స్, లైక్ సమ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. డైనోసార్స్ ఉన్నప్పుడు అసలు ఐస్ అనేది లేదంట, మొత్తం పోల్ టు పోల్ మొత్తం గ్రీనరీనే ఉండిందంట. ఈ ఫ్యాక్ట్ నాకు ఇంతకుముందు తెలియలేదు, ఈ మ్యూజియంలో తెలిసింది. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తెలుసుకున్నాము. అండ్ యాక్చువల్లీ ఈ సెక్షన్ అంతా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన్ కూడా హీ లవ్డ్ వాచింగ్ ఆల్ ద స్పెసిమెన్స్ అండ్ ఆల్. బాగా అటు ఇటు ఉరికినాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తం మ్యూజియంలో ఒక ఫేమస్ ఐటమ్ ఉంటుంది కదా, ఈ మ్యూజియంలో ఉంది. అండ్ అది మన ఇండియా నుంచి వచ్చింది. కెన్ యూ బిలీవ్ ఇట్? యాక్చువల్లీ దీనికోసం చాలామంది వస్తారు. ఎంత రష్ ఉందంటే ప్రాపర్గా వీడియో కూడా తీయలేకపోయినా నేను. అండ్ అదే టైంలో ఈయన కూడా బాగా ఏడుస్తున్నాయి. ఆ టైంకి వాడికి బాగా నిద్ర వచ్చింది, ఇంకా ఫుల్ క్రాంకీ అయిపోయినాడు. సో
ప్రాపర్గా ఐ కుడెంట్ టేక్ ద వీడియో, ఐఎమ్ సో సారీ. దీని పేరు హోప్ డైమండ్, వన్ ఆఫ్ ది రేరెస్ట్ జమ్ అంట వరల్డ్లోనే. బ్లూ కలర్లో ఉంది, డీప్ సఫైర్ కలర్లో, అండ్ ఇది ఇండియా నుంచి వచ్చింది. అందుకని చాలా స్పెషల్గా ప్రౌడ్గా అనిపించింది. అండ్ ఇంతమంది క్రౌడ్ ఉన్నారంటే దాని చుట్టూ 45.32 క్యారెట్స్ అంట అక్కడ రాసింది కదా. సో మీకు కొంచెం క్లోజప్ తీసిన, ఇఫ్ యూ వాంట్ టు రీడ్ యూ కెన్ రీడ్ అని. అండ్ దాని చుట్టూ కూడా చాలా డైమండ్స్ ఉన్నాయి, ఎన్నో డైమండ్స్ ఉన్నాయి. దాని చుట్టూ 11 డైమండ్స్, ఇంకా మొత్తం 40+ డైమండ్స్ ఉన్నట్టున్నాయి ఆ నెక్లెస్లో. బట్ ఆ ఒక్క బ్లూ డైమండ్ మాత్రం ఇట్స్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ డైమండ్ ఇన్ ద వరల్డ్. చూసినప్పుడు భలే హ్యాపీగా అనిపించింది. అండ్ క్లోజప్లో అయితే ఇంకా అసలు ఇట్లా మెస్మరైజింగ్గా ఉండింది, అట్లా చూస్తూ ఉండాలనిపించింది దాన్ని చూసినంతసేపు. మ్యూజియంలో స్టోర్ ఉంటుంది కదా, సవెనీర్స్ కానీ అట్లాంటివి కొనుక్కోవడానికి, అక్కడ ఇట్లా జమ్స్ అవి డిస్ప్లేలో పెట్టినారు. భలే ఇంట్రెస్టింగ్గా ఉండింది. కాకపోతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఈ డైనోసార్ పూప్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, అది కూడా అమ్ముతున్నారు. అండ్ లంచ్ చేసినాము. మ్యూజియంకి ఎంట్రీ ఫీజు లేదు, కానీ లంచ్కి మనం సపరేట్గా పే చేయాలి. సో లంచ్ చేసినాక ఇక్కడ కొన్ని టాయ్స్ స్టోర్ కూడా ఉంటాయి. ఐరాద్ వచ్చిన డైనోసార్ బొమ్మ కొనుక్కుంది. అండ్ నర్సింగ్ రూమ్ ఉన్నింది అక్కడ. ఈయనప్పటికీ కొంచెం టైర్డ్గా క్రాంకీగా ఉన్నాడు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకున్నాము, ఒక 15-20 minutes. వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ చేసి డైపర్ అవి చేంజ్ చేసి కొంచెం ఫ్రెష్ అయినాడు. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరినాము. సో ఐరా బాట్ డైనోసార్ టాయ్, Like this. Triceratops, and it is like so cute. And it's a baby one. And I also have a kitty in the car. ఓకే, బ్యాక్ టు వాకింగ్. ఇప్పుడు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్కి బయలుదేరినాము. ప్లేస్ ఏందని రీచ్ అయినప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ మధ్యలో ఏంటంటే మొత్తం ఇట్లా ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. లంచ్ అయిపోయింది, కానీ ఏదో ఒకటి తినాలి కదా, ఫుడ్ ట్రక్స్ టేస్ట్ చేద్దామని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. కానీ మాకంటే ముందు వీళ్ళిద్దరు దాన్ని కూనీ చేస్తున్నారు. ఇద్దరు ఐస్ క్రీమ్ తిన్నారు. ఐరాకి అస్సలు ఇష్టం ఉండదు, వాడికి అసలు ఐస్ క్రీమ్ అంటే ఏందో కూడా తెలియదు. కానీ జస్ట్ ఆత్రం అనమాట, వాళ్ళు ఏదో తింటున్నారు మనం కూడా తినాలి అని. ఊరికి ఒక 2-3 స్పూన్లు అట్లా తినేసి మాకు ఇచ్చినారు. ఇంకా సో అది తిని బయలుదేరినాం. అండ్ కొంచెం చలి స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళిద్దరికి హుడీస్ తీసుకున్నాం. ఇట్లా వాషింగ్టన్ అని ఉండింది, అంత క్యూట్ ఉన్నాయంటే హుడీస్ వాళ్ళిద్దరు వేసుకుంటే. ఈయనకి అయితే వాడి సైజ్ దొరకలేదు, సో ఓవర్ సైజ్ తీసుకోవాల్సి వచ్చింది. వాటిని అట్లా తోస్తూ ఉంటే నేను ఇట్లా ఫ్రీగా వీడియోస్ తీసుకుంటూ నడుస్తూ ఉంటే చాలా బాగుంది. మాట్లాడడానికి లేదు, మొత్తం ఇట్లా ఫ్లైట్స్ తల మీద నుంచే పోతున్నట్టుంది సౌండ్స్. ఐ థింక్ నేను నిన్న ఈరోజు నడిచినంత లాస్ట్ 2-3 yearsలో నడిచిండేమో అంతసేపు. నడుస్తూనే ఉన్నాం. ఫైనల్లీ ఒక అర్ధగంట నడిచినాక మా డెస్టినేషన్కి వచ్చినాము. ఇది లింకన్ మెమోరియల్, దాని ఎదురుగా వాషింగ్టన్ మాన్యుమెంట్. సో ఈ రెండు చాలా ఐకానిక్ ప్లేసెస్ యూఎస్ఏలోనే. అమెరికా వచ్చిన కాడ నుంచి అబ్రహాం లింకన్ ఈ మెమోరియల్కి రావాలి అని డెఫినెట్లీ ఉండింది, బికాస్ ఇట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్ కాబట్టి డెఫినెట్లీ మస్ట్ విజిట్ చెక్ లిస్ట్లో ఉండింది. సో ఫైనల్లీ వీఆర్ హియర్. ఈ మధ్యలో ఈ చెరీ బ్లాజమ్ ప్రిన్సెసెస్ అంట, వాళ్ళందరూ ఆ పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు అందరూ భలే క్యూట్గా ఉన్నారు, ఏదో ఈవెంట్కి రెడీ అయినారు. సో యా, లోపలైతే ఆర్కిటెక్చర్ అయితే అమేజింగ్ ఉంది. అబ్రహాం లింకన్ తెలియని వాళ్ళే ఉండరు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డెమోక్రసీ అండ్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్ కదా. నాకు పర్సనలీ హిస్టరీ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి స్టోరీస్ అన్నీ తెలుసు, హిస్టరీ గురించి కొంచెం ఎక్కువ చదువుతాను, ఎక్కువ డాక్యుమెంటరీస్ అవి చూస్తూ ఉంటాను. కాబట్టి నేను హిస్టారికల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు, ఇట్లా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్కి వచ్చినప్పుడు నేను ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతాను. సో అబ్రహాం లింకన్ మెమోరియల్ అయిపోయినాక వాషింగ్టన్ మాన్యుమెంట్ సైడ్ నడుచుకుంటూ పోతున్నాము. ఈ వాక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, మూవీస్లో చూడడమే, ఫైనల్లీ లైవ్లో చూస్తే భలే థ్రిల్లింగ్గా అనిపించింది. వాటర్ మామూలుగా దూరం నుంచి చూస్తే చాలా బాగుంది, కానీ దగ్గరకు వస్తే వాటర్ అంత నీట్గా లేవు. నురగ కూడా ఉంది, నురగగా ఎట్లనో ఉన్నాయి. పాపం బాతులు ఎట్లా ఎదుగుతున్నాయో కానీ బాగాలేదు, బురద నీళ్ళలాగా ఉన్నాయి కొంచెం దగ్గర నుంచి. ఆ వ్యూ కానీ ఎంత బాగుంది కదా, చాలా. మాన్యుమెంట్ వెనక క్యాపిటల్ బెస్ట్ వ్యూ. ఇది World War II మెమోరియల్. ఊరంతా ఇట్లనే ఉంటాయి మెమోరియల్స్, మ్యూజియంస్ అవే ఉన్నాయి. బట్ చూడడానికి అన్నీ బాగున్నాయి. ఇది వైట్ హౌస్. మేము యాక్చువల్లీ దగ్గర నుంచి చూడలేకపోయినాము, సెక్యూరిటీ కన్సర్న్స్ అనో ఏమో, మరి మొత్తం బ్యారికేడ్ కట్టేసినారు, దగ్గరికి పోనీయడం లేదు. సో అన్ఫార్చునేట్లీ దాని దగ్గర నుంచి చూడలేకపోయినాం, దూరం నుంచి చూడాల్సి వచ్చింది.
ఈవినింగ్ మేము మేరీల్యాండ్ వచ్చినాము. నేషనల్ హార్బర్ అని ఒక ప్లేస్ ఉంది, చాలా బాగుంటుంది. జస్ట్ టు హ్యాంగ్ అవుట్, జస్ట్ టు చిల్, ఎస్పెషల్లీ ఫర్ ఫ్యామిలీస్ అండ్ కిడ్స్. చాలా ఫుల్ రెస్టారెంట్స్ ఉంటాయి, కొంచెం అట్లా సీన్ అంతా బాగుందన్నమాట చూడడానికి. మేము సాయంత్రం వచ్చేసరికి లిటిల్ బిట్ చలి ఉన్నింది, మరీ ఎక్కువ చలి కాదు, కొంచెము. ప్లేస్ అయితే చాలా బాగుంది, ఐ హైలీ రికమెండ్ దిస్. అండ్ ఇక్కడ ఒక క్యూట్ ఇట్లా క్యారజోల్ కూడా ఉండింది, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది. మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, యాక్చువల్లీ టైం లేదు కాబట్టి. మేము మ్యాక్స్ 1.5 అవరే ఉన్నాం అక్కడ. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉండేవాళ్ళము. సో చాలా బాగుంది. మేరీల్యాండ్ వాషింగ్టన్ డీసీ నుంచి ఐ థింక్ లెస్ దాన్ హాఫ్ అన్ అవర్ 45 minutes డ్రైవ్, అంత కూడా లేదనుకుంటా, చాలా తొందరగానే వచ్చినాము. ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ ఎక్కువ టైం పట్టలేదు. సో అక్కడ క్యారజోల్ ఉన్నింది. సో ఈయన్ది ఫస్ట్ క్యారజోల్ రైడ్ అనమాట. ఐరా అయితే ఆబ్వియస్లీ షీఈ్ ఎక్సైటెడ్, కానీ ఈయన్కి ఫస్ట్ రైడ్. సో ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ ఈయన్. వాడి ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి, వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దామని. లెట్స్ గో ఐరా. పిల్లలు అయితే ఇక్కడ భలే ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు మేము కూడా. ఆఫ్ కోర్స్ ప్లే గ్రౌండ్ లాగా ఉండింది కదా, అంత చలి కూడా లేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి, నైట్ అయ్యేసరికి కొంచెం చలి స్టార్ట్ అయింది మాకు. వాళ్ళకైతే ఏం లేదు, వాళ్ళిద్దరు అంతే తిరుగుతున్నారు, కానీ మాకైతే ఫుల్ చలి వేస్తుంది. ఎవడో ఇక్కడికి వస్తే చిల్లైపోవచ్చు, చిల్లిపోతుంది. నేను జస్ట్ ఊరికి ఒక సెల్ఫీ ఫోటోనో వీడియోనో తీసుకున్నాం. ప్లీజ్ బన్నీ బన్నీ ఈ బాబు బన్నీ, ఈ బాబు బన్నీ, ఐరా బన్నీ. బాయ్ బాయ్ Airbnb. Quack, 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 quack. Then only 4 little ducks came back. 1, 2, 3, 4. ఇంకా బయలుదేరే రోజు యాక్చువల్లీ మా ఫ్లైట్ సాయంత్రం 5 o'clock ఉన్నింది. ఇంకా చాలా టైం ఉంది కదా. స్పై మ్యూజియం అని ఒకటి ఉంది, అది చాలా చూడాలని అనుకున్నాము. మార్టిన్కి అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఫస్ట్ 2 days మాకు అసలు టైం కుదరలేదు. బికాస్ ఫస్ట్ డే నేను చెప్పినా కదా, ఆ రోజు ఏదో జరుగుతుంది కాబట్టి అసలు ఏమి చూడడానికి లేదు, స్ట్రైట్ అవే వేరే ప్లేస్ పోవాల్సి వచ్చింది. ఇంకా నిన్న ఒక్క రోజులో ఎన్ని కవర్ చేస్తాం. సో ఈ స్పై మ్యూజియం కుదరలేదు. సో ఈవినింగ్ 5కి కదా ఫ్లైట్, ఇంకా చాలా టైం ఉంది కదా పోదామని బయలుదేరినాం. కానీ ఇంత వర్షం పడుతుందంటే ఇంకా అయినా కూడా సరే అని చెప్పి దిగిపోయినాను లోపలికి. మార్టిన్ పార్క్ చేసే లోపల చూద్దామని చెప్పి పిల్లల్ని తీసుకొని పోతే, అక్కడ నెక్స్ట్ అవైలబుల్ స్లాట్ మధ్యాహ్నం 12:30కో 1కి ఉన్నింది. సో ఇంక అంత లేట్గా చూసుకొని మళ్ళీ ఫ్లైట్ క్యాచ్ చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. మేము అన్నీ కరెక్ట్గా ఉండేనే లేట్గా పోయే టైప్. ఇంక ఇంత టైం క్రంచ్లో అయితే ఇంకా లైట్ అనిపించింది. సో లోపల పోతే అదే పనిగా వర్షంలో ఊరికి మఫినా తీసుకుందాంలే నాన్న. ఈ 2 days వీళ్ళిద్దరు అంతే జంక్ తిన్నారంటే ఇంకా ఏం చేయలేం ట్రిప్స్లో ఉన్నప్పుడు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అసలు ఇక్కడ వేరే ఫుడ్ ఆప్షన్స్ కూడా లేవు ఏదైనా మంచిగా పెడదామన్నా. సో ఇప్పుడు ఏమైందంటే మేము ముగ్గురం వర్షంలో తడుచుకుంటూ లోపలికి పోయినాం, నేను ఈయన ఐరా. అక్కడ దాకా పోయినాక నెక్స్ట్ అవైలబుల్ స్లాట్ 12:45కి అని ఉంది టూర్కి. బోర్డు పెట్టారు, లేదంటే మాకు తెలిసేదే కాదు. ఎవరో అడగరు మనుషుల్ని, వెళ్ళి ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఆ మనుషుల్ని అడగడాలు ఇలాంటివి ఏమి ఉండవు. బోర్డు మమ్మల్ని సేవ్ చేసింది. నేను పిచ్చోండి, మా ఆవిడ వెళ్ళి ఎంత ఎంక్వైరీ చేసింది, నాకు టైం సేవ్ చేసింది అని. వాడు కూడా ఆశ్చర్యపోతున్నాడు, అయ్యో అని. ఐ కాంట్ ఆస్క్ పీపుల్. అసలు నిన్న ఫొటోస్ కెమెరా ఇచ్చి మేము ఒక జపాన్ ఆయన ఉన్నాడు, ఆ జపాన్ ఆయన్ని అరే ఓ ఫోటో తీరా అని అడిగాను నేను. ఐరా తీసేటప్పుడు ఒకటి తీసాడు, సరే అని చెప్పేసి అఖిల వచ్చింది, అందరం కలిసి దిగుదాం అని చెప్పేసి మళ్ళీ వాడిని పిలిచా. ఫస్ట్ నన్ను అడగమంటాడు, ఫోన్ ఇచ్చి ఎవరు నన్ను అడుగు ఫోటో తీయమని ఎవరు. నాకు అస్సలు చాలా సిగ్గు. ఐ కెనాట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ స్ట్రేంజర్స్ ని. అడుగు అంటే నేను అడుగును. ఇంకా లాస్ట్ లో నేనే అడగాల్సి వచ్చింది. వాడు ఇలా అన్నాడు, నో అన్నాడు. సి అందుకే నాకు భయం అడగాలంటే. ఇట్లా నేను అడిగి
నా పరుగు పోతుందేమో నా భయం. బట్ ఐ వాజ్ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెండ్ విత్ మార్టిన్. ఇంకొకసారి నా ఎప్పుడు ఉన్నాడు. కానీ నిన్న ఏమైందంటే మేము ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు మన సబ్స్క్రైబర్స్ కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళనే రివర్స్ లో అడుగుతున్నా, ప్లీజ్ మాతో ఫోటో తీయరా అని. అట్లా అయిపోయింది. ఎంత వర్షం పడుతుందంటే వీఆర్ సో లక్కీ. బయలుదేరే రోజు వర్షం పడుతుంది. నిన్న మొన్న ఇట్లా వర్షం పడింటే బిస్కెటే ఉండేవాళ్ళం, ఏం జ్యూస్ ఉండేవాళ్ళం కాదు. జస్ట్ సీ హౌ మచ్ ఇట్ ఈస్ pouring. ఆ వర్షానికి కొంచెం ట్రాఫిక్ ఎక్కువయ్యి మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి లిటిల్ బిట్ లేట్ అయింది. లేట్ అంటే మాకు చాలా టైం ఉంది, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం లేట్ అయింది. సో ఫుడ్ తింటున్నాము డ్రైవ్ త్రూలోనే. ఐరాకి ఈయనకి తినేలాగా అక్కడ ఏం రెస్టారెంట్స్ కనిపించడం లేదు, వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ కూడా చేయలేము. ఇంకా డ్రైవ్ త్రూలో మేము క్విక్గా తీసుకున్నాము. వాళ్ళిద్దరికి ఇంకా ఎయిర్పోర్ట్లో ఏమైనా తీసుకుందాం అనుకున్నాము. అక్కడ ఎయిర్పోర్ట్లో ఆన్లైన్లో చూస్తే రెస్టారెంట్స్ కనిపించినాయి. సో ఎనీవేస్ టైం ఉంది కదా అనుకున్నాం. కానీ ఇక్కడ ఐరా ఏమో కొంచెం కొంచెం ఈయనకి తినిపిస్తుంది. నచ్చింది వాటికి. నేను ఫీడ్ చేసినప్పుడు when I was feeding him he was listening to me. He was just waiting. కార్ ఇంకా కార్ సీట్స్ పిల్లలవి అవన్నీ రెంటల్వి కదా, సో అవి రిటర్న్ ఇవ్వాలి ఫస్ట్. సో దానికోసం మనం వచ్చినాము. ఇవి రిటర్న్ ఇచ్చి మళ్ళీ షటిల్ బస్ ఎక్కి ఎయిర్పోర్ట్ పోవాలి. విత్ టైర్డ్ లెగ్స్ అండ్ హార్ట్ ఫుల్ ఆఫ్ మెమరీస్ మళ్ళీ మా ఇంటికి బయలుదేరినాము. ఇంతవరకు వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్